హాయ్ అండి. గోధుమ పిండితోటి చపాతీలు మెత్తగా ఎలా చేసుకోవాలో వీడియో చేసి చూపిస్తున్నానండి. దాని పిండికి గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు నీళ్లు వేసుకొని తడుపుకొని పిండిని లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండికి పట్టించి పక్కన పెట్టాలండి ఒక్క 15 నిమిషాలు. దీన్ని ఇలా చేయటం వల్ల చాలా స్మూత్గా వస్తాయండి చపాతీలు. నేను మీకు కావాల్సినంత పిండి తీసుకొని ఉండలు చేసుకొని చపాతీలు ఎత్తుకొని నేను వచ్చేసి రోల్ చేసుకొని వాటిని చుట్టలు చుట్టి చేసుకుంటాను. ఇలా చేయటం వల్ల చపాతీ వచ్చేసి పొరలు పొరలుగా ఉండిద్దండి. అలాగే చపాతీ చేసుకోవాలండి. చూడండి, ఇలా మరీ మందంగా కాదు, మరీ పలచగా కాకుండా మీడియం ఉండేటట్టు చూసుకొని చపాతీలు ఒత్తుకోవాలండి. అట్ల పైన పెట్టుకొని దాని మీద చపాతీ వేసుకొని 4 వైపులా సమానంగా తిప్పుతూ అట్ల కాడతో తిప్పుతూ కాల్చాలండి. ఇలా చేయటం వల్ల 4 పక్కల సమానంగా వేగిద్దండి చపాతీ. కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ పిండిలో వేసాము మనం, అందుకని నేను కొద్దిగా ఆయిల్ వేసి 4 పక్కల చూడండి ఎలా కాలిందో ఈవెన్గా. ఇలా చేసుకోవాలండి. రెండో చపాతీ చూడండి ఎలా పొంగుతుందో. అదే పుల్క అయితే పొంగేదండి బాగా పూరీలాగా. అంత స్మూత్గా ఉంది పిండి కలపటం వల్ల వచ్చిన స్మూత్నెస్ అండి అది. చూడండి, తుంచితే ఎంత స్మూత్గా తునిగిందో. ఈ చపాతీకి వచ్చేసి నేను ఆలు కూర చేశానండి. మీరు వచ్చేసి బంగాళదుంప కూర చేసుకోవచ్చు, లేదా చికెన్ చేసుకోవచ్చు, కోడిగుడ్డు పొట్టు చేసుకోవచ్చు, క్యారెట్ కర్రీ చేసుకోవచ్చు. దేంతో తిన్నా కానీ స్మూత్గా చపాతీ రెడీ అండి. చాలా టేస్ట్ ఉంటాయండి.